సింపుల్ పద్ధతిలో బెండకాయ వేపుడు చేసి చూపిస్తానండి. చూడండి, ఒక అరకిలో బెండకాయలు తీసుకున్నానండి. సన్నగా తరుక్కున్నానండి బెండకాయలు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దోరగా వేయించాలండి. వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు తాలింపులో వేసి బాగా వేయించాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఉప్పు మాత్రం వేయకూడదండి. ముందు పసుపు వేసుకోవాలండి 1 చెంచాడు. నేను ఉప్పు అస్సలు వేయలేదండి, గుర్తుపెట్టుకోండి. ఉప్పు లాస్ట్లో వేసుకోవాలండి. ఫస్టే ఉప్పు వేసుకుంటే బంకలుగా సాగిద్దండి. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో బెండకాయ వేపుడు. బంకలుగా లేకుండా చక్కగా ఉంది, నీట్గా. చూడండి, బాగా వేగిన తర్వాత చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో బెండకాయ వేపుడు. తర్వాత ఉప్పు వేసుకుందామండి. లాస్ట్లో ఉప్పు వేసుకొని కాసేపు వేయించుకుందామండి. సరిపడా ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి. సరిపడా కారం వేసుకొని కొద్దిసేపు స్టవ్ మీద అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత చూడండి ఎంత చక్కగా తయారైందో బెండకాయ వేపుడు. ఎంత సింపుల్గా తయారు చేశానో చూడండి ఈ బెండకాయ వేపుడు. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయితే ఇంకా బాగా ఈజీగా చేసుకోవచ్చు. యమా బెండకాయ వేపుడు రెడీ.